మీరు ఒకసారి మా దగ్గరికి వస్తాం, మేము మైక్లో అనౌన్స్ చేస్తాం. కొంతమందికి ఫోన్ కలవట్లేదని చెప్తారు. పి సరస్వతి అంగన్వాడీ టీచర్, సరస్వతి అంగన్వాడీ టీచర్ డిస్ప్లే బోర్డులు పెట్టినాము. మీరు అక్కడ చూసుకొని అటు నుంచి మీరు కౌంటర్లో రిపోర్ట్ చేస్తే వాటిని కూడా రీప్లేస్ చేయడం జరుగుతుంది. పీఓలు ఎవరైనా వచ్చి ఇంకా రిపోర్ట్ చేయకపోతే మీరు బ్యాగ్ దగ్గర కానీ లేదంటే మీ కౌంటర్లో కానీ రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా పీఓ ఓపీఓ టీచర్ మీరు ఒకసారి బ్యాగ్ దగ్గర మేడం, మీకు సంబంధించిన పీఓ పద్మ మేడం ఒకసారి మీరు డయాస్ దగ్గర రావాలండి. మీకోసం ఓపీఓ ఆర్డర్ కార్డు తీసుకెళ్ళినట్టు కానీ పీఓ గారు కలవలేదట, మీరు ఇమీడియట్గా డయాస్ దగ్గర రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025లో భాగంగా ఈరోజు ఆలేరు మండలంలో మొదటి ఎలక్షన్ల ఏర్పాట్లు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. రేపటి ఎన్నికలకు సంబంధించి ఆలేరు మండలంలో 15 గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. దీనిలో భాగంగా 132 వార్డులు ఉన్నాయి. ఇక్కడి నుంచి 157 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ 132 వార్డులలో పనిచేయబోతున్నారు. దీనికి సంబంధించి 6 జోనల్ ఆఫీసర్లను 1998 మంది ఓటర్లతోని ఈ ప్రక్రియను ముగించుకోబోతున్నాము. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. తదుపరి ఉప సర్పంచ్ ఎలక్షన్లు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటాము. దీనికి సంబంధించి అందరినీ సహకరించాలని కోరుతున్నాము. పోలింగ్ బూత్కి 200 మంది లోపట ఓటర్లు ఉన్న కాడ ఒక పీఓ ఒక ఓపీఓ ఉన్నారు. మన దగ్గర మెజార్టీ ఇవే ఉన్నాయి. కేవలం కొలన్పాక గ్రామ పంచాయతీలో మాత్రం 14 వార్డులకు సంబంధించి అక్కడ 400 పైబడి ఓటర్లు ఉన్నారు. అక్కడ ఒక పీఓ 3 ఓపీఓలు ఉన్నారు. మన మండలంలో 5 రూట్లు పనిచేస్తున్నాయి. దానికి సంబంధించి 5 జోనల్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక రిజర్వ్లో కూడా అందుబాటులో పెట్టుకున్నాము. మన మండలంలో ఈరోజు పీఓలుగా 132 వార్డులలో 132 ప్లస్ రిజర్వ్ అంతా కలిపేసి 157 మంది పనిచేస్తున్నారు. ఓపీఓలుగా 171 మంది పనిచేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల వరకు మేము మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసేసినాము. ఇప్పటికే వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. వాటిని వెరిఫై చేసేసుకొని భోజనం చేసేసుకొని 12:30 కల్లా ఇక్కడ నుంచి బయలుదేరుతాము. సాయంత్రం 1 గంట 2 గంటల వరకు వాళ్ళ గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు చేరుకుంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కామన్ మినిమం ఫెసిలిటీస్ కింద ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఓటర్లకు కానీ అక్కడ పనిచేసే సిబ్బందికి కానీ అక్కడ అన్ని సౌకర్యాలు కూడా మన గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్కు అన్ని సజావైన ఏర్పాట్లు మన మండలంలో జరిగి ఉన్నాయి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.